థ్యాంక్ యూ. విష్ణుకుమార్ రావు గారు, ఈ సబ్జెక్ట్ ఏంటండి? హెల్త్ కూడా ఉందా? టైం చెప్పండి. టైం 10 లోపు, 10 నిమిషాల లోపు. 10 నిమిషాలు ఉంటే ఎట్లా సార్? 10 నిమిషాల లోపు అంటున్నా. నీది ఇచ్చేస్తా అధ్యక్ష, మీరు కొంచెం సమయం నాకు ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చినందుకు కూడా సంతోషం, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు డిమాండ్స్లో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే పయ్యావుల కేశవులు గారు, ఆరోగ్య శాఖకి 19,264 కోట్లు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఆరోగ్య శాఖకి కేటాయించినప్పటికీ కూడా చాలామందికి ఇదివరకు ప్రభుత్వమే సైట్లకి ఇచ్చి అతి తక్కువ ధరకి స్థలాలు ఇచ్చి మీరు కూడా ప్రభుత్వానికి సహాయం చేయండి, పేద ప్రజలకి ఉచితంగా 10% ఉచితంగా వైద్యము అందించాలి, అట్లాగే 15% బెడ్స్ కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి జీవో ఉంది అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 576 డేటెడ్ 20/5/2006 అధ్యక్ష. ఆ జీవో ఇచ్చిన తర్వాత అధ్యక్ష సైట్స్ కేటాయించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే అధ్యక్ష సుమారు అరిలోవలో 35 హాస్పిటల్స్కి కేటాయించడం జరిగింది అధ్యక్ష. 35 హాస్పిటల్స్లో కూడా అన్ని పేరున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అధ్యక్ష. ఇవన్నీ నేను చెప్తే రేపొద్దు నేను ట్రీట్మెంట్కి వెళ్తే ట్రీట్మెంట్ కూడా చేయరేమో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత కుంభకోణం ఉంది దీంట్లో. అలాట్ చేసిందేమో ఏపీఐఏసీ అధ్యక్ష. ఎవరెవరికి అలాట్ చేశారంటే అధ్యక్ష అపోలో హాస్పిటల్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ చాలా ఉన్నాయి అధ్యక్ష. పేర్లు చదివితే టైం అయిపోతుంది. సో పినకిల్ హాస్పిటల్, శ్రీనివాస హెల్త్ సెంటరు అన్నీ కూడా హెల్త్ సిటీలో అలాట్ చేశారు. చేసి అతి తక్కువ ధరకి అలాట్ చేసిన తర్వాత జీవో 576 డేటెడ్ ఇందాక చెప్పాను అధ్యక్ష 25/2006 ప్రకారము ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ 10%. ఐఎమ్ రిపీటింగ్ బికాస్ దిస్ ఈజ్ అన్ ఇష్యూ పర్టైనింగ్ టు ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అన్ని చోట్ల కూడా ఈ కండిషన్ తోటే అలాట్ చేశారు అధ్యక్ష. కానీ ఒక్క హాస్పిటల్ కూడా ఈ కండిషన్స్ని పాటిస్తుందా లేదా అనేది చెక్ చేయవలసింది ఎవరు అనేది నాకైతే అర్థం కావటం లేదు. ఆరోగ్య శాఖ చేయాలా లేకపోతే కండిషన్స్ తోటి ఇచ్చిన సంస్థలు చేయాలా అని ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కండిషన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. 10% పూర్ పీపుల్కి వైట్ కార్డ్ హోల్డర్సే కాకుండా పూర్ పీపుల్కి కూడా ఓపీ 10% అధ్యక్ష. అది కాకుండా 15% ఆఫ్ ది పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఉచితమైన వైద్యము చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. ఈ నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారో, ఒకవేళ పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వము వారిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళ దగ్గర నుంచి ప్రజెంట్ మార్కెట్ రేట్లతోటి డబ్బులు వసూలు చేసి ల్యాండ్స్కి, అది కాకుండా కూడా ఏదైతే పాటించలేదు కాబట్టి ఇప్పటి నుంచైనా పాటించేటట్టు మనం చేయాలి అధ్యక్ష. అది తప్పనిసరిగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి అధ్యక్ష, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆ ట్రీట్మెంట్కి ఎంత డబ్బు అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ₹1,00,000 అవుతుందని అనుకుంటే 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు ఎందుకు మీరు ఎంత బిల్లు అని అంటే ఎవరో అడిగేదానికి కూడా అవకాశం లేదు. దానికి నియంత్రణ ఏ విధంగా ఉందా అనేది తమరు ద్వారా నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను అన్అఫీషియల్గా అడిగితే ఈ శాఖ మాకు సంబంధం లేదు కదా అని ఒకరు అంటున్నారు. ఇంకొకరిని అడిగితే ఇది కేటాయించిందేమో వేరే శాఖ కదా అని చెప్పి ఇంకొకరు అంటున్నారు అధ్యక్ష. పేర్లు చెప్తే బాగోదు. కాబట్టి ఇది ఏ శాఖ పర్యవేక్షణ చేయాలి. అట్లాగే బిల్స్ ఎక్కువైపోయినప్పుడు, ఏదైతే రేట్లు బాగా విపరీతంగా దోపిడీ చేసేసి బాధేస్తున్నప్పుడు సామాన్యుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఇక్కడైతే కోర్టులు ఉంటాయి. ఎవరైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కడికో కింద కోర్టుకో పై కోర్టుకో వెళ్ళి అయ్యా మాకు న్యాయం చేయండి అని. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో
ఈ దోపిడీ చేస్తున్నప్పుడు ఎట్లాగా దానికి రెమెడీ ఏంటి, దానికి ఒక మెకానిజం ఉండాలి అధ్యక్ష. అట్లాగే వాళ్ళు డిస్ప్లే చేయాలి దేనికి ఎంతెంత రేట్లు ఇస్తున్నారు అనేది. ఇంకొకటి మళ్ళీ దీంట్లో అధ్యక్ష 35 మందికి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ల్యాండ్ అలాట్ చేస్తే కొన్ని హాస్పిటల్స్ వారు మేనేజ్ చేసి, లేకపోతే పొరపాటు నాకు తెలియదు, మేనేజ్ చేసి ఆ కండిషన్ కూడా తొలగించేశారు. ఆ కండిషన్ లేకుండా తొలగించేస్తే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ పేర్లు చెప్తే బాగోదు కాబట్టి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ కండిషన్ ఉండేటట్టు ఆ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా తప్పనిసరి. మళ్ళీ అక్కడ మొహాటం ఎందుకు? లెట్ ఇట్ బి ఇన్ పబ్లిక్ డొమైన్. మంత్రి గారికి తెలుస్తుంది కదా, మళ్ళీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి అధ్యక్ష, అన్నీ రెడీగా ఉన్నాయి. కండిషన్స్ అన్నీ ఏ దాంట్లో ఉన్నాయో వదిలేండి అధ్యక్ష, పేర్లు ఎందుకు, కానీ నేను మంత్రి గారికి ఇచ్చేస్తాను కాబట్టి మంత్రి గారు వెరిఫై చేస్తారు. సో నా దగ్గర ఉన్న అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మంత్రి గారికి ఇచ్చేస్తాను. బయటికి చెప్తే రేపొద్దు నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేయరు సార్. అందుకు నా భయం నాది. ఇప్పుడు ఎలాగో చేయరు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే మనకి విశాఖపట్నంలో మా నియోజకవర్గంలో కూడా అంతకుముందు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని ఉండేది అధ్యక్ష, సీతమ్మదారిలో. దాన్ని అంతకుముందు ఎవరన్నా వచ్చి పాపం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదో మన దగ్గరికి వచ్చి కొంచెం ఫోన్ చేయండి సార్ బిల్స్ ఎక్కువైపోయినాయి అంటే మనం ఫోన్ చేస్తే బిల్స్ తగ్గించి పాపం వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసేవారు. మొన్న ఈ కిమ్స్ హాస్పిటల్ వారు తీసుకున్నారు అధ్యక్ష. కిమ్స్ అంటే తెలుసు కదా అధ్యక్ష, చాలా పెద్ద సంస్థ. వాళ్ళు తీసుకున్నాక కనీసం ఆ పిఆర్ఓ కూడా మనకు వచ్చి కనపడలేదు. అంటే కనపడాలని ఏం రూల్ ఏం లేదు, కానీ ఈ బిల్స్ ఎవరికైనా ఎక్కువైనప్పుడు మనం చెప్పేదానికి అవకాశం ఉండాలి కదా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మాకు దొరకలేదు అధ్యక్ష. తర్వాత ఎప్పుడో కనపడి ఏంటి సార్ మీరు ఇంత దారుణంగా రేట్లు పెంచేసి చాలా పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళ సీఈఓ కనపడితే అధ్యక్ష ఆయన చెప్పింది మా కార్పొరేట్ స్టైల్ అండి అన్నారండి. మా కార్పొరేట్ స్టైల్ అట. అది కాకుండా అరే పక్కనే 100 గజాల్లో 200 గజాల్లో మీటర్లోనే మేము దగ్గరలో ఉన్నాం, కనీసం మీ పిఆర్ఓ కన్నా మీరు చెప్పాలి కదా అని అంటే మేమంతా పై లెవెల్ సార్ అన్నాడు. ఏదండి పై లెవెల్ అంటే మరి ఏ లెవెల్లో నాకైతే తెలియదు. మేము వాళ్ళని కలుస్తాం కానీ మీ లెవెల్ కలిసే అవకాశం లేదు అన్న భావన ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. సరే నా లెవెల్ ఏంటో నేను చూపిస్తానని చెప్పాను. జరిగిన వాస్తవం అది. వాళ్ళకి సైటు 270 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్కి ఇచ్చారు అధ్యక్ష. 270 రూపాయలు. ఈరోజు అక్కడ అదుకు మాకు 10 గజాలు 50 గజాలు కాదు అధ్యక్ష, 1 ఎకరం 270. ఇప్పుడు అదే 1 గజము 2 లక్షల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. 2 లక్షలు కనీసం ఉంటుంది. అంటే 1 ఎకరాని ఖరీదు 100 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరం 100 కోట్లు. దాంట్లో కండిషన్స్ మాత్రం అన్నీ ఉన్నాయి అధ్యక్ష. 10% ఇలాగ ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. 10 to 20% పెట్టారు దీంట్లో కండిషన్. ఎందుకంటే 270 రూపాయలకి ఇచ్చారు కాబట్టి ఆ కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేయటం లేదు. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేటట్టు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఈ ప్రైవేటు హాస్పిటల్స్ కొంతమంది న్యాయంగా చేయొచ్చు, కొంతమంది దొరికిందే సందు కదా అని చెప్పి వేసేస్తున్నారు అధ్యక్ష. ఇంకొకటి ఎంఆర్పి ప్రైజెస్ ఉన్నాయి. ఏదైతే మందులు బయట కొంటే మనకి 10 రూపాయలు దొరికేది కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు 20 రూపాయలకి, ఎందుకంటే ఎంఆర్పి రేట్ అంత ఉంటుంది కాబట్టి. కానీ ఎంఆర్పిలో 70% 90% డిస్కౌంట్ ఇచ్చి కూడా బయట దొరుకుతున్నాయి. అదే కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రం డిస్కౌంట్లు ఇవ్వరు అధ్యక్ష. ఇది దీనిపైన ఒక పరిరక్షణ కమిటీ అనేది ఉండాలి. పేద ప్రజలు అయితే వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి దోపిడీ అయిపోతుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఉందో ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ అంతా దోపిడీ చేసేస్తున్నారు. సామాన్య ప్రజలు మాత్రం చాలా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాలి. వేసి దాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలో అనేది తమ ద్వారా ఈ సభ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల అమాయకుల దగ్గర దోపిడీ ఎక్కువైపోతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పేసి తొందరగా ముగిస్తాను అధ్యక్ష. ఎప్పుడన్నా అవసరమైతే ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించండి నాకు.
అధ్యక్ష, కేజీహెచ్ విశాఖపట్నం నుంచి వచ్చాం కాబట్టి అధ్యక్ష, ఈ కేజీహెచ్ అందులో కూడా మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా వారు కూడా కేజీహెచ్లో చదువుకున్నారు అధ్యక్ష. కేజీహెచ్లో అధ్యక్ష 1845లో కేజీహెచ్ స్థాపించబడింది అధ్యక్ష. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ 1923లో మొదలుపెట్టారు అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 100 years అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు 1956లో అధ్యక్ష ఈ చిల్డ్రన్స్ వార్డు ఒకటి స్టార్ట్ చేశారు అధ్యక్ష విత్ 2 units. అంటే ఈచ్ యూనిట్ 30 beds తోటి టోటల్ 60 beds తోటి చిల్డ్రన్ యూనిట్ అధ్యక్ష. 70 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మంత్రి గారు 70 సంవత్సరాలు అయిన తర్వాత మన కేజీహెచ్కి అంటే విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ హాస్పిటల్కి ఇప్పుడు ఉన్న శాంక్షన్ బెడ్స్ కేవలము 90, ఓన్లీ 90 సార్. బట్ ఫంక్షనల్ బెడ్స్ ఎన్నో తెలుసు అధ్యక్ష, 250 నుంచి 300 ఉన్నాయి అధ్యక్ష. శాంక్షన్ మాత్రం 90 ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ సపోర్టింగ్ స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, బాయ్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వారందరికీ కూడా కేవలము 90 బెడ్స్కి సరిపడే వాళ్ళని పెడతారు. ఈ పెంచిన బెడ్స్కి అన్అఫీషియల్గా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఈ స్టాఫ్ ఉండరు అధ్యక్ష. అధ్యక్ష, చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి, ఈ గైనిక్ వార్డులో ఏఎంసీలో స్టార్ట్ చేసింది 1940లో అధ్యక్ష. దీంట్లో obstetric and gynecology అధ్యక్ష విత్ 2 units totaling to about 60 beds అధ్యక్ష. నౌ ఇట్ ఈస్ 10 units అధ్యక్ష స్ప్రెడ్ ఓవర్ కేజీహెచ్లోని, అట్లాగే గోషా హాస్పిటల్ అంటాం విజిహెచ్, జనరల్కి కాల్డ్ యాజ్ గోషా హాస్పిటల్ అధ్యక్ష. కేజీహెచ్లో అయితే 6 units ఉన్నాయి, అంటే 180. అట్లాగే విజిహెచ్లో 4 units ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో 120 అధ్యక్ష. టోటల్ అయితే ఒక 300 beds ఉన్నాయి అధ్యక్ష. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మిస్ మ్యాచ్ అధ్యక్ష, మిస్ మ్యాచ్ ఆఫ్ ద బెడ్స్. ఓబీజీ అండ్ పీడియాట్రిక్స్ మిస్ మ్యాచ్ అయిపోతుంది అధ్యక్ష, కాజింగ్ మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మనము బెల్ కొట్టేస్తే ఎట్లా అధ్యక్ష, పిల్లలు ఈ సబ్జెక్ట్ ఇంత ముందు కూడా మీరు మాట్లాడిన ఏం యాక్షన్ అని చెప్పండి. ఎనీ యాక్షన్ ఇస్ దేర్, కైండ్లీ లెట్ మీ నో. ఇఫ్ ద గౌరవ మంత్రివర్యులు 18,000 కోట్ల రూపాయల్లో ఏదైతే మేము అడుగుతున్నామో ఆ కేజీహెచ్ గురించి, ప్రజల గురించి, సామాన్య వ్యక్తుల గురించి అడుగుతున్నామో వారు చేస్తారని చెప్పండి. ఇప్పుడే కూర్చుండిపోతారు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడే కూర్చుండిపోతారు. చెప్పానండి ఆయన. అట్లాగే అధ్యక్ష, ఈ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి దయచేసి ఈ మిస్ మ్యాచ్ని లేకుండా చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష, మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ ఒకటి ఎంసీహెచ్ లాగా అది పెట్టవలసిన అవసరం ఉంది. వెరీ వెరీ ఎసెన్షియల్. ఇట్ షుడ్ బి లైక్ నీలోఫర్ హాస్పిటల్ ఇదివరకు ఎట్లాగైతే ఉందో ఆ విధంగా చేయాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఎప్పుడు కూడా ఈ ఓబీజీ బ్లాక్ కూడా ఎంసీహెచ్ దగ్గరే ఉండి కన్స్ట్రక్షన్ చేసి ఉంటే అది చాలా బాగుంటుంది అధ్యక్ష. ప్లేస్ అయితే ఉంది, డెఫినెట్గా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ విజిహెచ్లో ఈ పీడియాట్రిక్ యూనిట్ లేదు అధ్యక్ష. గోషా హాస్పిటల్లో పీడియాట్రిక్ యూనిట్ లేదు. అట్లీస్ట్ ఒక 3 యూనిట్లు నెసెసిటీ ఉంది అధ్యక్ష. ఒక పక్కన మనము పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని ఎక్కువ అభివృద్ధి చేయాలి, పిల్లల్ని ఎక్కువ మంది కనాలి అనే భావంతో మనం ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీస్ లేకపోతే మార్టాలిటీ రేట్ పెరిగిపోతుంది అధ్యక్ష. మీకు మార్టాలిటీ గురించి కూడా చెప్తాను. విమ్స్లో అయితే అధ్యక్ష, విశాఖపట్నంలో విమ్స్ ఉంది. విమ్స్లో అయితే అధ్యక్ష బ్లడ్ బ్యాంక్ లేదు, నాట్ ఫుల్లీ ఫంక్షనల్, ఓన్లీ ఓపీ ఫర్ పీడియాట్రిక్స్ ఒకటే ఉంది అధ్యక్ష. అట్లాగే డిఎం నియోనాటాలజీ కూడా స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కనీసము 10,000 డెలివరీస్ అవుతాయి అధ్యక్ష ఎవ్రీ ఇయర్. అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు 34 ఉంది అధ్యక్ష. అంటే 1000 మంది పిల్లలు కనుక పుడితే 34 మంది చనిపోతున్నారు అధ్యక్ష, లెస్ దాన్ 1 yearలో. అట్లాగే అధ్యక్ష, ఈ ఐఎంఆర్లో చూస్తే 34 మనకుంటే కేరళలో కేవలం 8, కర్ణాటకలో 14 అధ్యక్ష, తమిళనాడులో 15. అక్కడ ఐఎంఆర్ అంత తక్కువ ఉండి మనకి ఇంత ఎక్కువ ఎందుకు అవుతుంది అనేది మంత్రివర్యులు ఈ పెట్టిన బడ్జెట్లోంచి కొంత కేటాయించి ఆ డబ్బుల్ని దానికి ఉపయోగించి మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం అధ్యక్ష. మరి రెండోది, వేరే సబ్జెక్ట్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారండి, మీరు హెల్త్ గురించి బాగా మాట్లాడారు. మెయిన్ అందరికీ ఇల్లు అండి, హౌసింగ్ ఫర్ ఆల్ పెట్టారు కదా నారాయణ గారు. చాలా మంది ఉన్నారు సార్ మాట్లాడడానికి, అంత సమయం మీకు ఇవ్వటం కుదరదు, దయచేసి అర్థం చేసుకోండి. అధ్యక్ష, హౌసింగ్ ఫర్ ఆల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్
There are many speakers to speak on. I don't know that. about You the can't other speak on speakers, but the everything. practical problem And you can't take your own time. no practical problem Please with give AP respect Tidco. for others. 6,300 ఇల్లు 6,300 పోన్లేండి మళ్ళీ ఇవ్వండి. Ah, నమస్కారం. thank you.